యోగా అన్నీ నేర్పిస్తున్నారు. అన్నీ ఫ్రీయే, 50 రూపీస్ అక్కడ పే చేస్తే మనకు అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ అన్నీ చెప్తున్నారు. కరస్వాము నేర్పిస్తారు. థర్డ్ క్లాస్ నుంచి 12:30కే, 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా వాళ్ళందరికీ 1:30 దాకా ఉంటుంది. 8:30 నుంచి 1:30 దాకా కరస్వాము అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ అన్నీ మనకి ఫ్రీలోనే ఉంటాయి. యోగాలు పొద్దున అందరికీ నేర్పిస్తారు. సెకండ్ మాకేమో ఇక్కడ డ్యాన్స్ ఉంటుంది, తర్వాత స్నాక్స్ బెల్లు, తర్వాత మళ్ళీ యోగాకి వెళ్ళిపోవాలి. మ్యాజిక్ క్లాసెస్ కూడా ఉంటాయి. సార్ వచ్చిండు, మ్యాజిక్ నేర్పిస్తారు మాకు. తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత కరస్వామి ఉంటుంది. కరస్వామిలో ఇంట్రెస్ట్ లేని వాళ్ళ కోసం అక్కడ వేరే కూడా చెప్తారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవచ్చు. నా పేరు సుకేష్, నేను గాయత్రి నగర్ నుంచి వస్తున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. నేను బాల్భవన్లో చాలా నేర్చుకుంటున్నాను. స్కేటింగ్, కర్రసామ, మ్యాజిక్, డ్రాయింగ్, మ్యూజిక్, డ్యాన్స్ అన్నీ ఫ్రీయే. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 8 to 1:30. నర్సరీ టు 4th క్లాస్ వరకు 8 to 12. అన్నీ బాగున్నాయి. ఇక్కడ చాలా బాగుంది. టైమింగ్స్ వచ్చేసి 8 to 1:30. టూ బ్యాగ్స్ ఫస్ట్ బ్లూ బ్యాచ్ వాళ్ళకి 8 to 1:30, మెరూన్ బ్యాచ్ వాళ్ళకి 8 to 12. మ్యాజిక్ క్లాస్ కూడా ఉంది, కరసామ ఉంది, అన్నీ ఉన్నాయి. మ్యాజిక్ క్లాస్ వచ్చేసి 11:20కి స్టార్ట్ అవుతుంది. కరసామ వచ్చేసి 12 o'clock స్టార్ట్ అవుతుంది. స్కేటింగ్ అయితే అక్కడ ఉంది కదా, అది 8 to 10 వరకు ఉంటుంది. పేపర్ సహస్ర. నేను నిజామాబాద్లోనే ఉంటాను. ఎస్ఆర్టీసీ అనే స్కూల్లో చదువుతాను. సమ్మర్ హాలిడేస్ కాబట్టి బాల్భవన్కి వచ్చాను. బాల్భవన్లో అన్ని రకాల క్లాసెస్ ఉంటాయి. స్కేటింగ్, డాన్సింగ్, మ్యూజిక్, డ్రాయింగ్, ఇంకా చాలా నేర్పిస్తారు. మనకి నచ్చినవన్నీ నేర్చుకోవచ్చు. పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంట్లో ఉంటే ఫోన్స్కి, టీవీస్కి అడిక్ట్ అయిపోతారని పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు. కానీ ఇక్కడ మంచిగా మేమందరం అన్నీ నేర్చుకుంటాం. ఇక్కడ మాకు ఎస్ఏ రైటింగ్ లాంటి కాంపిటీషన్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఇలాంటివన్నీ పెడతాం.
ఓ సకులాల చూడరే శ్రావణ బహుళాష్టమి సకలాయనలు రేగి కలిగే శ్రీకృష్ణుడు. మొదటి రామరి నంద గోపునకు యశోదకు ఇదివో తా బిడ్డడాయని కృష్ణుడు. మొదటి రామరి నంద గోపునకు యశోదకు ఇదివో తా బిడ్డడాయని కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్మంగ గూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై
11, 12, 13, 14. Ready? 1, 2, 3, start. Say ya, say. Say ya, say. Attention. Say ya, say. 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 Second step. Ready? 1, 2, 3, start. Say ya, say. Say ya, say. Say ya, say. Say ya, say. Second step. Say ya, say. Say ya, say. Next, begin the ready? 1, 2, 3, start. Say you, that, say you. When saying sa, ha. Say you, that, say you, sa, ha. Say you, that, say you, sa, ha. Say you, that, say you, sa, say you, that, say you, sa, ha. Next. Ready? 1, 2, 3, start. Say you, that, say you, sa, ha, 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 say you, that, say you, sa, ha. Next. Ready? 1, 2, 3. Mentally. Ready? 1, 2, 3. Start. Say that. Mentally. Mentally. Say you. That. Say you. Da. Ha. Say that. Say you. Da. Say you. That. Say you. Da. Say you. Da. Ha. Say you. That. Da. Ha. Say you. That. Say you. Da. Ha. Say you. That. Say you. Da. Da, da, say, da, di, say, da, da, say, da, di, say, da, say, da, di, say, da, da, say, da, da, say, da, say, da, say, di, next one, da, say, ready? 1, say, da, say, da, di, say, ముందు చూడు da, say, da, di, say, da, da, say, da, next, digital training. Ready? 1, 2, 3, start. This, say. 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 Say, digital. Say, digital. Say, digital. Say, digital. Ready? Say, digital. Ready? 1, 2, 3, start. Say, this, say. Mention it. Say, this, say. Say, this, say. Say, say. This, say. Say, this, say. Say, this, say. Say, this, say. Say, సరేనా? నేను పాడిన తర్వాతనే పాడాలి, నాకంటే ముందు ఉరుకోద్దు, పాడొద్దు. ఓకే, సరే కూర్చోండి. కార్డ్ అది ఉల్టా పెడతాడు కార్డ్ అయింది అయినా పర్వాలేదు. రెడీ? స్టార్ట్ చేయండి. నేను స్టార్ట్ చేస్తాను, ఆ తర్వాత తులసి శ్రీ సఖీ శివే పాపహరణి పుణ్యదే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు
सदृशाभासं रामदूतं नमाम्यहम् आयुर्बलं यशोवर्चा पशून् वसूनि च ब्रह्मप्रज्ञं च वेदं च అనేది చెప్పి చెప్పండి. ఇది అని చెప్పి స్టార్ట్ చేయండి. రైట్. ఇప్పుడు తులసికి వందనం చెప్పుకుందాం. సరే ఇప్పుడు ఇందాకనే రికార్డ్ అని మళ్ళీ తులసి శ్రీ సఖీ శివే పాపహరణి పుణ్యదే నమస్తే నమో నారాయణ ప్రియే. ఇప్పుడు యమునే శైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. సూర్య నమస్కారం. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం నమోస్తుతే. ఇప్పుడు ఓం త్రయంబకం యజామహే శ్లోకం గాయత్రి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. కరాగ్రే వస్తే లక్ష్మి చెప్పుకుందాం. కరాగ్రే వసతే లక్ష్మి కరమూలే సరసా హాతి కరదర్శనం సముద్రవసనే దేవి పర్వతస్థలమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే వసుదేవసుతం దేవం దేవకీ పరమానందం కృష్ణం వందే అయోధ్యా మధురామాయా కాశీ కంచి అవంతికా సఖైతే చిరంజీవినా అశ్వత్థామా బలిర్వ్యాసు विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द
ఫస్ట్ ఎలా ఉంటుంది? ఏముంది చెప్పు. తొందరపడతావు ఎందుకు? చూపించు. పట్టుకున్నావా? రైట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మ్యాజిక్ ఎక్విప్మెంట్ని మనం మ్యాజిక్ ప్రాప్స్ అంటాం. ఎగ్ని క్లోజ్ చేసింది భవజ్ఞ. ఇప్పుడు ఏమవుతుంది? సూపర్. అంటే ఇట్స్ కాల్డ్ ఎగ్ అండ్ హెన్. హెన్ మళ్ళీ ఎగ్ అవుతుందా? అవుతుందా? మీరు చప్పట్లు కొడితే ఆటోమేటిక్గా అవుతుంది. చూపించినా? సూపర్. అంటే అది ఎగ్ అన్న అవుతుంది, ఆల్టర్నేట్గా హెన్ అన్న అవుతుంది. ఏదైనా మార్చగలిగిన శక్తి భవజ్ఞకు ఉంది. భవజ్ఞకే కాదు, మీకు కూడా ఉంది. ఈ మ్యాజిక్ నేర్చుకున్న ప్రతి వాళ్ళకి ఈ ఐటమ్ తెలుస్తుంది. రైట్, చూశారు కదా? ఇది హెన్ ఉంది. జస్ట్ ఇలాగా స్ప్లిట్ సెకండ్స్లో హెన్ ఎగ్ అయిపోయింది. రైట్ నాన్న, ఉన్నారా? దీని పేరేంటి? ఎవరుందా? ఎలా చేస్తావు? అయితే ఒక అందమైన కళ. దీన్ని మనం ఎలాగో ఇలాగా ఏదో ఇలా లాగేసి చూపిస్తే కాదు. దీన్ని ఇలా చూపించేసి ఇలా చూపించి 2-3 స్టిల్స్ ఇవ్వాలి. ఇచ్చినాక దీన్ని ఇలా రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత దీన్ని ఇటువైపు పట్టుకొని ఇలా లాగేస్తే అది ఏమైపోయింది? స్టిప్ అయిపోయింది. ఇట్స్ కాల్డ్ స్టిప్ రోప్. ఒక చిన్న స్ప్లిట్ మూమెంట్ తోటి అది మళ్ళీ రోప్లా మారిపోయింది. ఇది వేరేంటనో సహస్ర చూపిస్తుంది మ్యాజిక్. ఇప్పుడు పట్టుకో. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది తెలుసా? ఇది ఉందరా? అదే ఇప్పుడు నేను చెప్పేది. ఇట్రా, మ్యాజిక్ అనేది తెలియడం వేరు, చేయడం వేరు. 2 డిఫరెంట్ థింగ్స్. ఓకే, చెప్పేసేయి. ఇద్దావా? ఇప్పుడు ఇలా పట్టుకున్న దాన్ని మనం ఇలా అన్నాం అనుకో, ఓకే చూసా? అంటే మనం దీన్ని స్టిప్గా మార్చగలం. అలాగే ఈ బ్లూమింగ్ ప్రాబ్లం కదా, ఇక్కడ ఎలా చేస్తారో తెలుసా నీకు? ఇది రైట్ రైట్ రైట్. ఓకే, చూసారా? అలా కాదు. అది ఏదైనా హ్యాండ్లింగ్ అనేది చాలా స్మూత్గా జరగాలి. బై ది సేమ్ టైం ఎక్విప్మెంట్ని ఇవి మన పిల్లలు, మన తల్లిదండ్రులు పిల్లలైతే ఈ మ్యాజిక్ ఎక్విప్మెంట్ మన పిల్లలు. వీటిని కూడా నీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎలా కాపాడారో అలా కాపాడాలి. దీన్ని ఇలా చేసి ఇలా స్మూత్గా అనాలంటే. ఇప్పుడు దీన్ని ఇలా చేసి ఇక్కడ ఉంది కదా, దీన్ని పూలు ఎలా ప్లగ్ చేస్తాం? ఇలా పట్టుకొని ఇలా ప్లగ్ చేసాం. కానీ అంతే. అదే సరే, వెరీ గుడ్. ఇది మెజిషియన్ వచ్చేటప్పుడు మొట్టమొదటి చేస్తే మ్యాజిక్ ఇది. దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా వచ్చేసి ఇక్కడ ఇలా మనం మ్యాజిక్ స్టిక్ని ఎలాగ తిప్పగలమో అలా తిప్పేసి ఇలా చూపించిన తర్వాత మ్యాజిక్ స్టార్ట్ చేస్తాం.
సుస్మిత. ఇది ఎలా చేయాలో తెలుసా? ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మెజిషియన్స్ అవుతున్న మీరంతా కూడా ఫస్ట్ రాగానే ఎలా చేయాలా, ఇలా పెట్టేస్తే మన పని అయిపోతుంది కదా అని అనుకోవద్దు. దాని ప్రజెంటేషన్ ఎలాగనేది చూడాలి. ఇది ఎలా పెట్టాలా రివీల్ అయిపోతుంది, దాని పని తెలుస్తుంది. దానికన్నా ముందు మనం దాన్ని ఆపరేట్ చేయడం ఎలాగనేది నేర్చుకోవాలి. ఓకేనా? చెయ్యి, ఇప్పుడు చెయ్యి. చూస్తున్నారు మీరు, జాగ్రత్తగా చూడండి. ఆహా, అది ఆటోమేటిక్గా నిలబడిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ఫ్లవర్లా చేస్తాం, చప్పట్లు కొడతాం. ఎడిటర్ మెజిషియన్ ఎలా ఉంటాడు అంటే ఇలాగే ఉంటాడు. ఓకే, రైట్, రైట్. నేను ఇప్పుడు శ్లోకం చెప్తా, నా తర్వాత అనండి అందరూ. ఓకే, నేనేం చెప్తానో అదే పాడాలి. ముందు ఉరుకదు. చెప్పండి, స్టార్ట్ చేయండి. రైట్. అయోధ్యా మధురా మాయా కంచి అవంతిక పురీ ద్వారావతి చైవ సప్తైతే చిరంజీవినా ఆయుర్బలం యశోవర్ధా ప్రజాపశూన్ వసూని చ వనస్పతి. ఆయపలం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు గంగే చెన్నై చేమో పాడుకుందాం. ఓకే, గంగే సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు సఖీ శివే పాపహరణి పుణ్యదే నమస్తే నారదానుతే. ఇప్పుడు సూర్యుడికి వందనం చెప్పుకుందాం. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీదా మమ భాస్కరా దివాకరా నమస్తుభ్యం ప్రభాకరా నమోస్తుతే కరాగ్రే వసతే లక్ష్మీ కరమూలే సరస్వతి ప్రభాతే కరదర్శనం సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం స్పర్శం క్షమస్వమే దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముచ్యం తే సర్వకిల్భిషై భుంజతే తే పదం పాపా ఏ పచన్యాత్మకారణాత్
यज्जुगोषी ददासि यत्तपस्यसि कौन्तेय अहं वैश्वानरो भूत्वा चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत में सारा याद मुस्कुरा बुरा है क्या भला तेरे
గట్టిగా జై విఘ్నేశ్వర, జై మహాదేవ, జై వీరభద్ర, జై భద్రకాళి మాత, జై వీరాంజనేయ. రెడీ అందరూ? ఫస్ట్ స్టెప్ పాస్. సెకండ్ స్టెప్ రైట్ సైడ్ ఫస్ట్ స్టెప్ పాస్. Left side, second step. Relax. Walking. First relax, walking ready. Endake under journey. అర్థమైందా? 1 2 3 4 1 4 1 2 రిలాక్స్. అంతర్యామి
అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసే ఉద్దేశంతో వారి యొక్క వేసవి సెలవులు వృధా పోకుండా బాల్భవన్ నిజామాబాద్ నందు ప్రత్యేక వేసవి శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణా తరగతులు ఏప్రిల్ 18 నుండి జూన్ 10 వరకు దాదాపు 50 రోజుల పాటు ఈ శిక్షణా తరగతులు కొనసాగుతాయి. మరి ఈ శిక్షణా తరగతులలో డ్యాన్స్, డ్రాయింగ్, సంగీతం, యోగా, మరి అలాగే స్కేటింగ్, కర్రసాము, మరియు కుట్లు, అల్లికలు, మెహందీ తదితర అంశంలను మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతుల్లోకి విశేష స్పందన వచ్చి దాదాపు 700 మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతులలో పాల్గొనడం జరుగుతుంది కూడా. పిల్లలందరూ ఉదయం 8 గంటలకి హాజరై 1:30 వరకు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. వారికి నచ్చిన అంశంలను ఎంపిక చేసుకొని వారు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. మరి ఈ శిక్షణ తరగతులకు విశేష స్పందన వచ్చి నగరవాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఈ శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. వాటిలో ఇక్కడ ఎడపల్లి కానీ, నవీపేట్, నందిపేట్, మరి మాక్లూర్, డిచ్పల్లి, ధర్మారం, ఇందల్వాయి తదితర గ్రామాల నుండి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వారికి నచ్చిన అంశంలో శిక్షణ పొందుతున్నారు. అలాగే వివిధ జిల్లాల నుండి బంధువుల ఇంటికి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి వారు బాల్భవన్లో శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులు మనము శిక్షణతో పాటు వారి యొక్క ప్రతిభను చాటుకోవడానికి పోటీలను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ తరగతులకి మరి జిల్లా కలెక్టర్ గారు మరియు డిఈఓ దుర్గాప్రసాద్ గారు వారి సహకారాన్ని అందిస్తూ ఈ శిక్షణా తరగతుల్లో కొనసాగడానికి సహకరిస్తున్నారు. మరి ఈ పిల్లలు వేసవిలో ఎండలో ఆడకుండా, మరి టీవీల ముందు టైం వేస్ట్ చేయకుండా, సెల్ ఫోన్లతో ఆడకుండా మరి ఇక్కడికి వచ్చి శిక్షణ పొందవలసిందిగా మేము